यशोदानन्दन व्रज जनरञ्जना यशोदानन्दन व्रज जनरञ्जना यमुनातीरवनचारी यमुनातीरवनचारी जय राधा माधव कुंज बिहारी जय राधा माधव कुंज बिहारी गोपी जन वल्लभ गिरधारी गोपी जन वल्लभ गिरधारी यशोदानन्दन व्रज जनरञ्जना यशोदानन्दन व्रज जनरञ्जना यमुनातीरवनचारी यमुनातीरवनचारी जय राधा माधव कुंज बिहारी जय राधा माधव कुंज बिहारी जय ओम विष्णुपाद परमहंस परिव्राजकाचार्य अष्टोत्तर शत श्री श्रीमद् अभय चरणारविंद भक्ति वेदांत स्वामी महाराज प्रभुपाद की जय। श्रीमद् भगवद गीता यथारूप की जय। गौर प्रेमानंदे। हरे कृष्णा। ओम नमो भगवते वासुदेवाय। वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। हरे कृष्णा। మనకు గుజరాత్లో కూడా సేమ్ ఇక్కడ కుర్మ గ్రామం ఉన్నట్టు అక్కడ ఇంకో గ్రామం ఉంది. అది ఇంకా 15 సంవత్సరాల నుంచి అక్కడ భక్తులు ఆచరిస్తున్నారు, జీవిస్తున్నారు. ఇది ఇప్పుడే మూడేళ్ళ కింద ప్రారంభమైంది. సో అక్కడ నుంచి ఈయన వస్తున్నారు. ఈయనకు మన భాష రాదు తెలుగు, కాబట్టి నేను అనువాదం చేస్తాను. హిందీలో మాట్లాడతారు. సో ఇప్పుడు భగవద్గీత మీద ఉపన్యాసం ఉంటుంది. ప్రభు హిందీలో మాట్లాడతారు. మీకు హిందీ వచ్చా అందరికీ? సరే, దానికి నేను తెలుగులో అనువాదం చేస్తాను. సో అందరూ దయచేసి ఆలకించండి. कौन सा श्लोक? एनीथिंग, बिकॉज ऑलवेज वी हैव न्यू ऑडियंस, ऑलवेज न्यू. आप बताइए कहाँ अच्छा रहेगा. लास्ट टाइम यू कैन टेक.
तो आज हम भगवद गीता के 8वें अध्याय भगवत प्राप्ति से चर्चा करेंगे। ఈరోజు మనం భగవద్గీత యొక్క 8వ అధ్యాయం భగవత్ ప్రాప్తి ఈ అధ్యాయం నుంచి మనం చదువుతాము. उस अध्याय में भगवान अर्जुन को समझाए है कि ये मनुष्य जीवन प्राप्त करने पर हम भगवान को कैसे प्राप्त कर सकते हैं। ఈ అధ్యాయంలో భగవంతుడు వివరిస్తున్నారు ఈ మానవ జన్మ పొందిన తర్వాత భగవంతుడి యొక్క సమీపంలో మనం ఎలా వెళ్ళగలము, చేరగలము. अर्जुन ने 7वें अध्याय के अंत में प्रश्न पूछे थे कि ब्रह्म क्या है, अध्यात्म क्या है, कर्म क्या है, अधिभूत क्या है, अधिदैव क्या है, ये इत्यादि सब प्रश्न पूछे थे। ఇంతకుముందు 7వ అధ్యాయంలో అర్జునుడు ఇవన్నీ ప్రశ్నిస్తున్నారు. బ్రహ్మం అంటే ఏంటి, అధ్యాత్మం అంటే ఏంటి, అధిభూతం అంటే ఏంటి, కర్మ అంటే ఏంటి, ఇవన్నీ అడుగుతున్నారు. దానికి సమాధానంగా ఇప్పుడు ఈ 8వ అధ్యాయం మనం చూస్తున్నాం. और 2 प्रश्न पूछे थे, अधियज्ञ और प्रयाण काल में व्यक्ति की गति किस प्रकार से होती है। ఇంకా 2 ప్రశ్నలు ఉండే. అది యజ్ఞ తర్వాత ప్రయాణ కాలం అంటే అంతిమ సమయంలో వ్యక్తి శరీరం వదిలేసిన తర్వాత చచ్చిపోయిన తర్వాత ఆయన యొక్క గతి ఎలా ఉంటుంది. तो सबको इस विषय में चिंता होती है, मृत्यु होने के विषय में सबको चिंता रहती है। సో మరణం అంటే దీని గురించి అందరు చింతిస్తూ ఉంటారు. लेकिन ये शब्द सुनने से हम सुनना नहीं चाहते हैं। కానీ మరణం అనేది ఈ పదం, ఈ పేరు మనం అనుకోము, మనకి ఇష్టం ఉండదు. हम सोचते हैं ये अशुभ है, इसके विषय में चर्चा नहीं करनी चाहिए। మనం ఏమనుకుంటాము, ఇది అశుభమైనది, అందుకే దీని గురించి చర్చించకూడదు. हाँ सही बात है, लेकिन अगर हम इसके विषय में चर्चा नहीं करेंगे तो ये अंतिम परीक्षा है, परीक्षा में उत्तीर्ण कैसे होगे। ఒకవేళ మరణం గురించి చర్చించకపోతే మరణం అంటే ఏంటి, ఇది అంతిమ పరీక్ష, ఈ పరీక్షలో ఎలా ఉత్తీర్ణం అవుతాం మనం. पूरा जीवन भर परीक्षाएं चलती रहती है, छोटी मोटी परीक्षाएं हमारी होती है। జీవితాంతం ఎన్నో పరీక్షలు వస్తూ ఉంటాయి, ఎన్నో సమస్యలు మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. कभी हमको बुखार होता है, कभी हाथ टूट जाता है, कभी पाँव टूट जाता है। ఎన్నోసార్లు మనకు సమస్యలు వస్తాయి, మనకు జ్వరం రావడం, లేకపోతే చెయ్యి ఇరిగిపోతుంది, కాలు ఇరిగిపోతుంది, ఏవో సమస్యలు వస్తాయి. कभी किसी से झगड़ा हो जाता है, कभी किसी से बिछड़ना हो जाता है, कभी किसी को मिलना हो जाता है। కొన్నిసార్లు ఎవరితో గొడవ అయిపోతుంది, లేకపోతే కొన్నిసార్లు ఎవరినో వదిలేసిపోవాల్సి వస్తుంది, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. तो ये मृत्यु के समय में हमको सब कुछ छोड़ के जाना पड़ता है। తర్వాత మరణం అంటే ఏంటి, అప్పుడు అన్నీ వదిలేసి వెళ్ళిపోవాలి, అది మరణం. लेकिन जो मूर्ख लोग होते हैं इसके विषय में चर्चा नहीं करना चाहते। కానీ ఎవరైతే మూర్ఖ వ్యక్తి ఉంటాడో ఆయన మరణం గురించి ఎప్పుడు చర్చించాడు. वो सोचते हैं कि मतलब हम इसके विषय में नहीं सुनेंगे तो हमको मृत्यु कभी नहीं आएगी। అంటే వాళ్ళు ఎలా భావిస్తారంటే మృత్యు గురించి ఎప్పుడు మనం చర్చించకపోతే, దాని గురించి ఆలోచించకపోతే మృత్యు అనేది నాకు రాదు అని భావిస్తారు. वो दूसरा सब करके जैसे कोका कोला पी के या सिनेमा जाके मृत्यु की चिंता को ढक देना चाहते हैं। మృత్యు యొక్క చింతని పక్క పెట్టేసి ఇంకా వేరే అన్ని ఇతర పనులు చేస్తారు. కోకోకోలా తాగడం, లేకపోతే సినిమాకి వెళ్ళడం, ఈ విధంగా వేరే పనుల్లో వాళ్ళు నిమగ్నమవుతారు. जैसे एक पक्षी होता है, जब उसको शिकारी सामने होता है, उसको देखता है कि अभी मेरी मृत्यु है, तो वो अपना मुंह है जमीन में घुसा देता है, ऐसे सोचता है कि अभी मैं नहीं मरूंगा। ఉదాహరణకు వేటగాడు వెళ్ళి పక్షులని చంపుతున్నాడు, పట్టుకుంటున్నాడు. ఒక పక్షి చూస్తుంది, వేటగాడు వస్తున్నాడు, ఇంకా నాకు మరణం దగ్గరుంది, ఆయన చంపేస్తాడు నాకు అని చూడగానే ఆ పక్షి ఏం చేస్తుంది, భూమిలో తన తలను పెట్టేస్తుంది, ఇప్పుడు నేను చచ్చిపోను అని కళ్ళు మూసుకుంటుంది అనమాట. ఓ పక్షి కా मैं नाम भूल गया हूँ, ఆ పక్షి యొక్క పేరు నేను మర్చిపోయాను, ఆ పక్షి అలా చేస్తుంది. तो इसी प्रकार से जो मनुष्य मूर्ख है वो ऐसा सोचते हैं कि इसके विषय में चर्चा नहीं करने से हमको इसको फेस नहीं करना पड़ेगा, उसका सामना नहीं करना पड़ेगा। ఈ విధంగా మూర్ఖపు జనులు వాళ్ళు ఎలా ఆలోచిస్తారంటే మృత్యు గురించి ఎప్పుడు చర్చించకపోతే అది ఎప్పుడు మనం ఎదుర్కోవాల్సిన అవసరం ఉండదు అని అనుకుంటారు. लेकिन जो बुद्धिशाली होता है, जैसे कि यहाँ पर अर्जुन, కానీ ఎవరైతే బుద్ధిమంతుడు ఉంటారు, ఉదాహరణకు ఇక్కడ అర్జునుడి యొక్క ఉదాహరణ మనం చూడొచ్చు. तो अर्जुन पूछते हैं भगवान मृत्यु के समय में मैं किस प्रकार से शरीर छोड़ूंगा तो मेरा अगला जीवन अच्छा होगा।
సో ఇక్కడ అర్జునుడు భగవంతుడితో అదే ప్రశ్నిస్తున్నారు. మరణకాలంలో నేను ఎటువంటి చైతన్యంలో నేను ఈ శరీరం విడిచేస్తే అప్పుడు నా యొక్క వచ్చే జీవితం బాగుంటుంది, ఎలా నేను చేయాలి అని అడుగుతున్నారు. वो तो निश्चित है कि हमको शरीर छोड़ना ही है. ఆయనకు నిశ్చితంగా తెలుసు ఈ శరీరం నేను ఒకరోజు వదిలేయాల్సిందే, మరణించాల్సిందే. मैं आज छोड़ूं, 5 साल बाद छोड़ूं, 50 साल बाद छोड़ूं, लेकिन ये शरीर तो छोड़ना ही पड़ेगा. ఈ రోజు లేకపోతే 5 సంవత్సరాల తర్వాత లేకపోతే 50 సంవత్సరాల తర్వాత అయినా ఏదో రోజు ఈ శరీరం మనం వదిలేయాల్సిందే. कोई बूढ़ा होके छोड़ता है, कोई बीमार होके छोड़ता है, कोई एक्सीडेंट होके छोड़ता है, लेकिन सबको ये शरीर छोड़ना ही है. ఒకరు వృద్ధాప్యం చెందిన తర్వాత ఈ శరీరం వదిలేస్తారు, ఇంకొకరు ఏదో రోగం ద్వారా లేకపోతే ఏదో ప్రమాదం ద్వారా, రోడ్ యాక్సిడెంట్ ద్వారా శరీరం వదిలేస్తారు. చచ్చిపోవాల్సింది ఖచ్చితంగా ఎవరైనా. आप लोग नरसिंह भगवान के क्षेत्र में रह रहे हैं. यहाँ पर प्रसिद्ध लीला हुई थी. నరసింహ భగవాన్, సో ఇక్కడ దగ్గరలోనే నరసింహ భగవాన్ యొక్క లీల జరిగింది. ఇక్కడ చాలా ప్రఖ్యాతమైన లీల. ये एरिया में हम देख सकते बहुत सारे नरसिंह भगवान के मंदिर है. कुर्मा भगवान प्रख्यात है, लेकिन नरसिंह भगवान के मंदिर भी बहुत है. సో ఇక్కడ ఈ ఆంధ్ర ప్రాంతంలో నరసింహ భగవంతుడి యొక్క మందిరాలు ఎన్నో ఉన్నాయి. तो हिरण्यकश्यपु जो नरसिंह भगवान के द्वारा मारा गया था, उसने प्रयास किया था कि मैं मरूं नहीं. హిరణ్యకశ్యపు ఉదాహరణ, ఆయన నరసింహదేవ్ యొక్క ద్వారా ఆయన సంహరించబడ్డారు. ఆయన జీవితాంతం ఇదే ప్రయత్నిస్తున్నారు, నేను ఎప్పుడు చచ్చిపోకూడదు. उसने प्रयास किया मैं दिन में नहीं मरूं, मैं रात में नहीं मरूं, घर में नहीं मरूं, बाहर नहीं मरूं, हवा में नहीं मरूं, जमीन में नहीं. अब 1000 प्रकार से सोचा उसने. సో హిరణ్యకశ్యపు ఎన్నో ప్రణాళికలు వేశాడు. నేను పగటి సమయంలో చచ్చిపోకూడదు, నేను రాత్రి సమయంలో చచ్చిపోకూడదు, బయట చావకూడదు, లోపల చావకూడదు, గాల్లో చావకూడదు, నేల మీద చావకూడదు. ఈ విధంగా ఎన్నో వేల రకాలైన ప్రయత్నాలు ఆయన చేశాడు. लेकिन भगवान ने इस प्रकार का रूप धारण किया कि उसके जितने वरदान थे सब वरदान ऐसे के ऐसे रहे, फिर भी मर गया. కానీ భగవంతుడు ఎలాంటి రూపం ధరించారంటే ఆయనకిచ్చిన ఈ వరాలన్నీ, చావకూడదని వరాలన్నీ కూడా అలానే ఉన్నాయి, అయినప్పటికీ ఆయన చచ్చిపోయాడు. तो हम भी ऐसे प्लानिंग करते हैं कि ये पॉलिसी लेंगे, ये एक्सरसाइज करेंगे, ये दवाई खाएंगे, ऐसे करेंगे, वैसे करेंगे, कैसे हम वृद्ध नहीं होंगे, कैसे मुझे ये बीमारी नहीं आए, कैसे ये बीमारी नहीं आए, लेकिन कुछ नहीं चलेगा. ఈ విధంగా మనం కూడా అదే చేస్తున్నాం. ఏదో రకం ద్వారా ఈ మందు తీసుకొని ఇది చేసి అది చేసి ఈ రోగం రాకుండా ఉండాలి, లేకపోతే ముసల్తనం రాకుండా ఉండాలి, ఎప్పుడు యవ్వనంగా ఉండాలి, ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాం. కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినా చచ్చిపోవాల్సిందే. मृत्यु आएगी. మరణం అనేది తథ్యం. इसलिए बुद्धिमान व्यक्ति सोचता है कि अगर मृत्यु आनी है तो मैं कम से कम प्रयास करूं कि मृत्यु के बाद मेरी अच्छी गति हो. సో ఒక నిజమైన బుద్ధిమంతుడు ఆయన ఇలా ఆలోచిస్తాడు, మరణం అనేది తథ్యం, దాన్ని ఎవరు ఆపలేరు. కాబట్టి నేను ఎలా తయారవ్వాలంటే మరణించిన తర్వాత నా వచ్చే జీవితం అనేది శాశ్వతంగా ఉన్నతమైన దానిగా ఉండాలి. तो इसलिए अर्जुन ने प्रश्न पूछा था कि मृत्यु के समय में जो व्यक्ति है वो किस, यहाँ पर एग्जैक्टली बताया था. अर्जुन ने प्रश्न पूछा था जो मुझ परमेश्वर, हाँ, हे मधुसूदन, यज्ञ का स्वामी कौन है और वह शरीर में कैसे रहता है, और मृत्यु के समय भक्ति में लगे रहने वाले आपको कैसे जान पाते हैं. दूसरा श्लोक. ఇక్కడ అర్జునుడు ఇదే ప్రశ్నిస్తున్నారు. ఓ మధుసూదన, యజ్ఞ ప్రభువు ఎవరు, అతడు ఏ విధముగా దేహంలో నివసించును, భక్తియుక్త సేవలో నిలిచిన వారు మరణ సమయమున నిన్ను ఎట్లు ఎరుగగలుగుదురు అని అర్జునుడు ప్రశ్నిస్తున్నారు. तो 5 प्रश्न थे, उसमें जो ये प्रयाण काल अंतिम समय के विषय में जो प्रश्न था उसका जवाब भगवान इस प्रकार से देते हैं. సో ఇక్కడ 5 రకాల ప్రశ్నలు అర్జునుడు అడుగుతున్నారు. అందులో ఈ ప్రయాణ కాలం, మరణించే సమయంలో ఎలా నిన్ను వాళ్ళు ఎరుగగలరు అంటే గుర్తించగలరు, దీని గురించి భగవంతుడు సమాధానం ఇస్తున్నారు ఇలా.
अंतकाले च मामेव अंतकाले च मामेव स्मरन् मुक्त्वा कलेवरम् स्मरन्मुक्त्वा कलेवरं यः प्रयाति समद्भावम् यः प्रयाति समद्भावं याति नास्त्यत्र संशयः याति नास्त्यत्र संशयः अंतकाले च मामेव अंतकाले च मामेव स्मरन् मुक्त्वा कलेवरम् स्मरन्मुक्त्वा कलेवरं यः प्रयाति समद्भावम् यः प्रयाति समद्भावं याति नास्त्यत्र संशयः याति नास्त्यत्र संशयः अंतकाले च मामेव अंतकाले च मामेव स्मरन् मुक्त्वा कलेवरम् स्मरन्मुक्त्वा कलेवरं यः प्रयाति समद्भावम् यः प्रयाति समद्भावं याति नास्त्यत्र संशयः याति नास्त्यत्र संशयः దీనికి తాత్పర్య మరియు భాష్యం ఇచ్చిన వారు కృష్ణ కృపామూర్తి అభయచరణ అరవింద భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారు. అంత్యకాలమున నన్నే స్మరించుచు తన దేహమును విడుచువాడు తక్షణమే నా దివ్య భావమును పొందును. ఈ విషయమున ఎట్టి సందేహము లేదు. భాష్యము. కృష్ణ చైతన్యపు ప్రాధాన్యత ఈ శ్లోకములో నొక్కి చెప్పబడును. కృష్ణ చైతన్యముతో దేహమును విడిచిన వారెవ్వరైనను వెంటనే దేవాది దేవుని దివ్య భావమును పొందగలరు. దేవాది దేవుడు పవిత్రులలో పరమ పవిత్రుడు కనుక కృష్ణ చైతన్యములో స్థిరముగా నెలకొని ఉండేటి భక్తుడు ఎవరైనను కూడా పవిత్రుడు కాగలడు. ఈ శ్లోకములో స్మరణ్ అను పదము మిక్కిలి ప్రధానము. భక్తియుక్త సేవతో కృష్ణ చైతన్యమును అభ్యసించని అపవిత్రునికి శ్రీకృష్ణుని స్మరించుట సాధ్యపడదు. కనుక మానవుడు జీవిత ఆరంభము నుండియే కృష్ణ చైతన్యమును అభ్యసించవలెను. మానవుడు జీవితాంతమున విజయమును సాధింపదలిచినచో శ్రీకృష్ణుని స్మరణ ఎంతో అవసరము. కనుక మానవుడు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే అను మహామంత్రమును నిరంతరము జపించుట మరియు కీర్తించుట చేయవలెను. ప్రతి ఒక్కరును వృక్షము వలె గొప్ప సహనమును తరోరివ సహిష్ణున కలిగి ఉండవలెనని శ్రీ చైతన్య మహాప్రభు ఉపదేశించిరి. కనుక హరే కృష్ణ మహామంత్రమును జపించు వారికి ఎన్ని ఆటంకములు ఎదురైనను వాటన్నింటినీ అతడు సహిస్తూ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే అను మహామంత్ర కీర్తనను కొనసాగించినచో జీవితాంతమున అతడు కృష్ణ చైతన్యపు సంపూర్ణ ప్రయోజనమును నిశ్చయముగా పొందగలుగును. ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं तस्मै श्रीगुरवे नमः. श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वपदान्तिकं. वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरून् वैष्णवांश्च. श्रीरूपं साग्रजातं सहगणरघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्री राधा कृष्ण पादान् सहगण ललिता श्री विशाखान्वितांश्च. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर शिवासादि गौर भक्त वृंद. हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे. लीला तो यहाँ पर भगवान उपाय दे रहे हैं कि कैसे हम हमारा जीवन सफल कर सकते हैं. ఇక్కడ భగవంతుడు మనకు ఆ ఉపాయం ఇస్తున్నారు. ఏ విధంగా మన యొక్క జీవితాన్ని మనం సార్థకం చేయొచ్చు. और बहुत ही सरल उपाय है. చాలా సరళమైన ఉపాయం భగవంతుడు చెప్తున్నారు. कोई भी छोटा बच्चा भी कर सकता है. ఇది చిన్న పిల్లోడు కూడా ఆచరించవచ్చు. वृद्ध व्यक्ति भी कर सकता है. ఒక వృద్ధ వ్యక్తి కూడా ముసలైన వ్యక్తి కూడా ఆయన ఆచరించవచ్చు. पुरुष भी कर सकता है, स्त्री भी कर सकती है. ఒక పురుషుడు చేయొచ్చు, ఒక స్త్రీ కూడా చేయొచ్చు. ब्राह्मण हो, शूद्र हो, कोई भी हो, कोई इसमें पाबंदी नहीं है.
బ్రాహ్మణుడైనా శూద్రుడైనా ఎవరైనా సరే, ఎటువంటి వర్గంలో ఉన్నా సరే ఎవరైనా ఆచరించవచ్చు ఇటువంటి విధానం. और कोई नियम नहीं है इसको करने में. नाम नाम अकारी बहुधा निज सर्वशक्ति तत्रार्पिता नियमित स्मरणे न काल. ఈ యొక్క విధానం ఆచరించడానికి ఎటువంటి నియమం కూడా లేదు. भगवान बताए हैं कि कलयुग में भगवान का जो नाम है, नाम में सब शक्ति है और नाम का जप करना वो ही सबसे बड़ा उपाय है और वो जप करने में कोई नियम नहीं है. భగవంతుడు వివరిస్తున్నారు, ఈ కలియుగంలో ఒకటే విధానం భగవంతుడి యొక్క నామాన్ని ఉచ్చరించడం, భగవంతుడి యొక్క నామాన్ని కీర్తించడం. ఆ యొక్క నామంలో భగవంతుడు ఆయన సర్వశక్తి అన్నీ కూడా ఆయన ఆ నామంలో ఇచ్చారు మనకు. కాబట్టి ఇంకా వేరే ఉపాయమే లేదు ఈ యుగంలో. तो बहुत ही सरल है, सब कोई भी व्यक्ति जप सकता है. इसमें जैसे दूसरे मंत्र हो, संस्कृत हो, ये हो तो मुश्किल हो सकता है, लेकिन ये बहुत ही सरल है. जैसे कि आपको मैं एक बार बताऊँ, आप भी बोल सकते हैं. बोलिए हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे. సో ఇది చాలా సరళమైంది. ఏదో పెద్ద పాండిత్యం అవసరం లేదు, పెద్ద సంస్కృతం నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఎవరైనా సరే దీన్ని ఉచ్చరించవచ్చు. అదే ఇప్పుడు నేను చెప్తున్నాను, మీరందరూ చెప్పవచ్చు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. तो आप लोग भी घर में जाके इसको कार्य करते करते, आप घर का काम करते करते या तो ऑफिस जाते समय, ऑफिस से आते समय, कुछ भी कार्य करते समय ये हरे कृष्ण मंत्र जप सकते हैं. సో ఈ యొక్క హరే కృష్ణ మనం ఇప్పుడు ఉచ్చరిస్తున్నాం. దీనినే మీరు ఇంటికి వెళ్ళినప్పుడు, మీరు ఏ పని చేస్తున్నా, లేకపోతే మీ ఇంట్లో ఉంటున్నా, బయటికి వెళ్ళి మీ యొక్క పనులకు వెళ్తున్నా కూడా ప్రతి క్షణం ఏ కార్యంలో ఉన్నా దీన్ని ఎప్పుడు ఉచ్చరించవచ్చు. और अगर आप पूरा जीवन हरे कृष्ण जपेंगे तो अंत समय में क्या होगा? ఒకవేళ ఈ విధంగా జీవితాంతం అనుక్షణం మీరు హరే కృష్ణ మంత్రం జపిస్తూ ఉంటే అప్పుడు అంతకాలంలో ఏమవుతుంది? आपको क्या याद आएगा? మీకు ఏం గుర్తొస్తుంది? क्या याद आएगा? हरे राम हरे कृष्ण याद आएगा. అదే గుర్తొస్తుంది, హరే కృష్ణ గుర్తొస్తుంది. आप खाली एक दिन यहाँ दर्शन करने के लिए आते हैं, एक रविवार को दर्शन करने के लिए आए हैं और आपने 1-2 घंटा हरे कृष्ण कीर्तन सुना है या तो उसमें भाग लिया है, तो भी रात को सपना में कभी कभी हरे कृष्ण आ जाता है. మీరు ఒక్కరోజు ఇలా ఇక్కడ మందిరానికి దర్శనం చేయడానికి వచ్చారు, ఏదో ఒక రోజు, అందులో 1 గంట 2 గంటలు మీరు హరే కృష్ణ మంత్రం భజన విన్నారు. అప్పుడు కొన్నిసార్లు ఎలా అవుతాయి, మీ ఇంటికి వెళ్తారు, రాత్రి పడుకున్నప్పుడు కలలో కూడా ఇదే వస్తుంది. तो फिर पूरा जीवन हरे कृष्ण करेंगे तो मृत्यु समय में क्यों हरे कृष्ण नहीं याद आएगा? సో ఈ విధంగా 1 గంట వింటేనే మన కలలో అదే వస్తుంది. జీవితాంతం ఇదే ఉచ్చరిస్తూ ఉంటే చివరి కాలంలో కూడా మనకి ఇదే గుర్తొస్తుంది. ఎందుకు గుర్తు రాదు? और मृत्यु समय में हरे कृष्ण याद आया तो यहाँ भगवान गारंटी दिया है. సో ఒకవేళ అదే విధంగా ఇక్కడ భగవంతుడు ఏం చెప్తున్నారు, అంతకాలంలో హరే కృష్ణ భగవంతుడి యొక్క నామం గుర్తొస్తే భగవంతుడు ఇక్కడ ఆశ్వాసనం ఇస్తున్నారు మనకు. भगवान ने गारंटी दिया, अगर अंत काल में मेरा स्मरण किया तो मेरे पास आ जाओगे. అంతకాలంలో నన్ను గుర్తించిన వారు, నన్ను స్మరించిన వారు నా దగ్గరికి తిరిగి వస్తారు అని చెప్తున్నారు. उसमें कोई संशय नहीं है, దాంట్లో ఎటువంటి సంశయం లేదు, कोई संशय नहीं, ఏ సంశయం లేదు. और यही चीज शास्त्र में भी बताया है, दूसरे पुराणों में भी बताया है. ఇదే విషయం శాస్త్రంలో కూడా వివరించబడింది, ఇతర పురాణంలో కూడా ఇదే విషయం ఉంది. जैसे कि कलिसंतरण उपनिषद में बताया है. ఉదాహరణకు కలిసంతరణ ఉపనిషద్, అందులో కూడా వివరించబడింది. कलिसंतरण उपनिषद बताता है हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे इति षोडशकम नाम कलि कल्मष नाशनम नातः परतर उपाय सर्ववेदेषु दृश्यते. तो ये 16 शब्दों का बना हुआ जो महामंत्र है हरे कृष्ण हम गिनेंगे तो 16 शब्द होते हैं. तो बताते हैं ये 16 शब्दों का जो बना हुआ महामंत्र है उसके सिवाय अन्य कोई उपाय सब वेद पुराण में कहीं पर नहीं दिख रहा. కలిసంతర ఉపనిషత్తులో ఇది చెప్పబడింది, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ 16 నామాలతో ఏదైతే ఈ మంత్రం తయారైందో దీని తప్ప ఈ యుగంలో వేరే ఏది ఉపాయం లేదు అంటున్నారు.
ये नारद मुनि ब्रह्मा जी को पूछा था कि कलयुग में क्या उपाय है लोगों का उद्धार करने के लिए, तब ब्रह्मा जी ने ये बताया था। कली संतरण उपनिषद में 4 ही श्लोक है और इसमें से 1-2 श्लोक ये है। నారద ముని ఒకసారి బ్రహ్మదేవుడిని అడిగారు, కలియుగంలో ఉన్న జనాల్ని ఉద్ధరించడానికి ఏ ఉపాయం ఉంది? అయితే బ్రహ్మదేవుడు ఇదే చెప్తున్నారు, కలిసంతర ఉపనిషద్. అందులో 4 శ్లోకాలు ఉన్నాయి, అందులో ఒకటి ఇది. और भी जगह में बताया है, जैसे बताते हैं हरे नाम एव केवलम कलो नास्तेव गतिरन्यथा। तो कलयुग में हरि नाम यही एकमात्र उपाय है, इसके सिवाय कोई गति नहीं है। చాలా చోట్ల వివరించబడింది ఈ శ్లోకంలో హరేర్నామైవ కేవలం కలో నాస్త్యవ గతిరన్యత. ఈ కలియుగంలో హరినామం తప్ప ఇంకా వేరే మార్గం లేదు అని 3 సార్లు నొక్కి చెప్పబడింది. तो भगवान की भक्ति इतनी शक्तिशाली है, ఈ విధంగా భగవంతుడి యొక్క భక్తి చాలా శక్తివంతమైంది. और उसमें भी भगवान के नामों का श्रवण और कीर्तन करना वो अत्यधिक शक्तिशाली है. ఆ భక్తిలో కూడా భగవంతుని యొక్క నామం ప్రత్యేకంగా దాన్ని వినడం ఉచ్చరించడం అనేది ఇంకా శక్తివంతమైంది. कोई एक बार भी लेता है भगवान उसका उद्धार कर देते हैं. ఒక్కసారి మీరు చెప్పినా కూడా భగవంతుడు మనల్ని అటువంటి వ్యక్తిని ఉద్ధరిస్తారు. तो आज आपको मैं एक कथा बताता हूँ. ఒక కథ నేను చెప్తాను మీకు. श्रीमद् भागवतम आप सब जानते हैं श्रीमद् भागवतम क्या है? అందరికీ శ్రీమద్ భాగవతం అంటే ఏంటో తెలుసా? శ్రీమద్ భాగవతం ఇక్కడ కొత్తగా వచ్చిన వాళ్ళు कोई बता सकता है भागवतम क्या है? ఎవరైనా చెప్పగలరా భాగవతం అంటే ఏంటి? భాగవతము किसके बीच में वार्तालाप हुआ था भागवतम का? భాగవతంలో ఎవరి మధ్యలో సంభాషణ జరుగుతుంది? ఎవరు మాట్లాడుతున్నారు అందులో? ఎవరికైనా తెలుసా? భాగవతం తెలియదు. बराबर. तो एक है भगवद गीता जो आज हम चर्चा कर रहे हैं. ये भगवद गीता ये भगवान श्री कृष्ण और अर्जुन के बीच वार्तालाप हुआ था. ఇప్పుడు మనం చర్చిస్తున్నది ఇది భగవద్గీత, శ్రీకృష్ణ భగవానుడు మరియు అర్జునుడి మధ్యలో జరుగుతున్న సంభాషణ ఇది. तो इसमें 18 अध्याय है तो और 700 श्लोक है. ఈ గ్రంథంలో 18 అధ్యాయాలు ఉన్నాయి, అంటే 7 తర్వాత అందులో 700 శ్లోకాలు ఉన్నాయి పూర్తిగా. ये प्राथमिक अभ्यास है. ఇది ఆధ్యాత్మిక జ్ఞానంలో ప్రాథమిక స్థాయిలో ఉంది. ఇది ప్రారంభ దశలో. इसमें सब जो वेद का उपनिषद का जो सार है सब कुछ इसमें कोई भी व्यक्ति प्राथमिक स्तर में समझ सके वो सब कुछ दे दिया गया है. ప్రారంభ దశలో ఒక వ్యక్తి భగవంతుడి గురించి తెలుసుకోవాల్సిన విషయాలన్నీ కూడా అన్ని వేదాలు ఉపనిషత్తులు అన్నిటి యొక్క సారం ఈ భగవద్గీతలో ఇవ్వబడింది. लेकिन इससे आगे जो अभ्यास है वो है श्रीमद् भागवतम. ఇది భగవద్గీత యొక్క అభ్యాసం. దీని తర్వాత వచ్చేది శ్రీమద్ భాగవతం. श्रीमद् भागवतम में यहाँ जो सिद्धांत बताए हैं उसके लिए एक कथा बताई गई है. భగవద్గీతలో ఏదైతే సిద్ధాంతము మనకు భగవంతుడు చెప్తున్నారు ఇక్కడ, దాని యొక్క సంబంధించిన కథ అక్కడ శ్రీమద్ భాగవతంలో వివరించబడింది. तो कथा दे के पूरा विस्तार से सब समझाया है कि कोई भी व्यक्ति उसको अच्छे से समझ सकता है, विश्वास कर सकता है. ఈ విధంగా ఆ కథని వివరిస్తూ అది అర్థం చేసుకుంటే అప్పుడు ఏ వ్యక్తి అయినా ఈ యొక్క సిద్ధాంతం అర్థం చేసుకోగలరు, దాన్ని ఆచరించగలరు. वो कथाएं ऐसी नहीं है कि खाली बच्चों को बताने के लिए कोई काल्पनिक कथा हो, ऐसी नहीं है. वो सत्य घटनाएं हुई है और वो सत्य घटनाओं को वेद व्यास ये सिद्धांतों को समझाने के लिए लिखित रूप दिया है. ఆ కథలు భాగవతంలో ఉన్న కథలన్నీ కూడా ఏదో కాల్పనిక కథలు కావు, చిన్నపిల్లలకు చెప్పిన ఏదో కవులులా కావు. అవి వాస్తవంగా నిజంగా చరిత్రలో జరిగినవి సంఘటనలు. అవన్నీ వేదవ్యాసులు వారు ఆయన మనకు నేర్పించడానికి అటువంటివి తీసుకొని ఇందులో రచించారు. वो श्रीमद् भागवतम ग्रंथ 12 स्कंद है. శ్రీమద్ భాగవతము 12 స్కందాలతో వస్తుంది. उसमें 18,000 श्लोक है. అందులో 18,000 శ్లోకాలు ఉన్నాయి. तो शुरुआत में पहले स्कंद की शुरुआत में हम देखेंगे तो वहाँ पर भी नामों की महिमा गाई गई है. तो 18,000 శ్లోకాలు ఉన్నాయి. మొదటి శ్లోకంలోనే చూస్తే భగవంతుడి యొక్క నామం గురించి కీర్తిస్తున్నారు. और अंतिम 12वें स्कंद के अंत में देखेंगे तो उधर भी नाम की महिमा गाई गई है.
అదేవిధంగా చివరి స్కందం యొక్క చివరి శ్లోకాల్లో చూస్తే అక్కడ కూడా భగవంతుని యొక్క నామంని కీర్తిస్తున్నారు. और बीच में छठा स्कंद में देखेंगे तो उधर भी नाम की महिमा गाई गई है. అదేవిధంగా మధ్యలో 6వ స్కందంలో కూడా చూస్తే భగవంతుని యొక్క నామం గురించి కీర్తిస్తున్నారు. तो 5वें स्कंद में क्या हुआ? 5वें स्कंद में सृष्टि की रचना का वर्णन आया. పంచమ స్కందంలో ఏమొస్తుంది? ఈ సృష్టి ఈ యొక్క ప్రపంచం యొక్క రచన అంటే ఎలా రచించబడిందో సృష్టింపబడిందో ఆ యొక్క వర్ణనం పంచమ స్కందంలో వచ్చింది. तो सब ऊपर की सृष्टि का वर्णन करने के बाद नीचे की सृष्टि का वर्णन कर रहे हैं शुकदेव गोस्वामी. ఆ యొక్క పంచమ స్కందంలో శుకదేవ గోస్వామి ఉన్నత లోకాలు వర్ణించిన తర్వాత అధమ లోకాల గురించి కూడా వర్ణిస్తున్నారు. और उसमें पाताल लोक, नरक लोक वो सब वर्णन कर रहे हैं. సో ఆ వర్ణనలో చివరికి కింద ఉన్న పాతాళ లోకాలు నరక లోకాల గురించి వర్ణిస్తున్నారు. और उधर वर्णन किया कि 28 प्रकार के नरक है. ఆ యొక్క వర్ణనలో మనం చూస్తే నరక లోకాలు కూడా 28 రకాలు ఉన్నాయంట. उसमें वर्णन है कि इस प्रकार का कर्म किया तो उसको इस नरक में लिया जाता है और उसको इस प्रकार की सजा दी जाती है. సో అందులో వివరిస్తున్నారు ఎటువంటి పాపం చేస్తే దాని తగ్గట్టు ఆ యొక్క వ్యక్తికి అటువంటి నరకంలో తీసుకెళ్తారు, అటువంటి శిక్ష వహిస్తారు. जैसे कि कोई व्यभिचार करता है तो रौरव नरक ऐसे नहीं अंधता मिश्र नरक में लिया जाता है. और उधर जैसे कोई खंभा है वो खंभे को पूरा एकदम गर्म कर दिया जाता है. और अगर वो स्त्री है तो पुरुष और पुरुष है तो स्त्री, ऐसे उसको ऐसे गले लगाना होता है. ఒకవేళ వ్యభిచారం చేస్తే ఆ యొక్క పాపం చేస్తే చివరికి అంధతామిశ్ర అనే పేరుతో ఉన్న నరకానికి తీసుకెళ్తారు. అక్కడ ఏదో స్తంభం కానీ లేకపోతే ఒక రూపాన్ని విగ్రహాన్ని అది మొత్తం అగ్నితో ఉంటుంది, అది తయారు చేసింది, దాన్ని ఆలింగనం చేపిస్తారు అన్నమాట. हाँ, तो ये सब वर्णन सुना 28 प्रकार के. जिसने नशा किया उसको यहाँ जाना पड़ेगा, जिसने व्यभिचार किया यहाँ, जुआ खेला तो उसको यहाँ. तो ये सब वर्णन सुनने के बाद परीक्षित महाराज को जीवों पर दया आई. సో ఇవన్నీ వర్ణనలు ఉన్నాయి. ఒకవేళ మనం జూదం ఆడితే మోసం చేస్తే ఆ యొక్క ప్రత్యేకమైన నరకానికి తీసుకెళ్తారు, అటువంటి శిక్ష వహిస్తారు. మాంసం తింటే అటువంటి శిక్ష వహిస్తారు. మద్యపానం స్వీకరిస్తే అటువంటి శిక్ష వహిస్తారు. ఇవన్నీ విన్న తర్వాత పరీక్షిత్ మహారాజ్ ఇవన్నీ విన్న తర్వాత అటువంటి జీవుల మీద ఆయనకు ఆ కరుణాభావం వచ్చింది. ఎలా వీళ్ళని ఉద్ధరించాలని ప్రశ్నించారు. उन्होंने बोला कि इसमें से उद्धार कैसे होगा, क्योंकि अभी तो सब जीव तो इसमें ही डूबे हुए हैं, तो इसमें से उद्धार कैसे होगा उनका. ఇవన్నీ విన్న తర్వాత పరీక్షిత్ మహారాజ్ ప్రశ్నిస్తున్నారు, వీళ్ళందరూ ఈ విధంగా నరకంలో ఇంత ఘోరమైన యాతనలు అనుభవిస్తుంటే వీళ్ళని ఎలా ఉద్ధరిస్తాము. तो पहले शुकदेव गोस्वामी बोलते हैं कि अब प्रायश्चित करने से उससे उद्धार हो जाता है. సుఖదేవ్ గోస్వామి ఆ యొక్క సమాధానంలో మొదటిగా ఏం చెప్తున్నారు? ప్రాయశ్చిత్తం చేస్తే మన చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం చేస్తే దాని నుంచి ఉద్ధరింపబడతాము. मैंने कोई पाप किया और पाप के बदले में मैं उसका प्रायश्चित कर लेता हूँ, या तो कुछ दान पुण्य कर लिया या तो कोई ऐसा कर्म कर लिया तो मैं उससे मुक्त हो जाता हूँ. ऐसा उपाय बताया. అంటే ఉదాహరణకు ఇప్పుడు నేను ఏమైనా పాపం చేస్తే పాపకార్యం చేస్తే దాన్ని నిర్మూలించడానికి ఏదో పుణ్యకార్యం అటువంటి మంచి కార్యం చేస్తే ఆ పాపకార్యం నిర్మూలించబడుతుంది అని ఒక ఉపాయం సుఖదేవ్ గోస్వామి చెప్పారు. लेकिन परीक्षित महाराज बाद में पूछते हैं कि ये तो मैंने पाप किया, मैंने प्रायश्चित किया, फिर से पाप करूँगा. పరీక్షిత్ మహారాజ్ అది విన్న తర్వాత మళ్ళీ ప్రశ్నిస్తున్నారు, సరే ఇప్పుడు నేను పాపం చేశాను, దాన్ని నిర్మూలించడానికి పుణ్యం చేశాను, దాంతో సరిపోయింది, మళ్ళీ పాపం చేస్తాను కదా, ఆ ప్రవృత్తి అది అలానే ఉంది కదా అని అడుగుతున్నారు. పాపం చేసే ప్రవృత్తి అలానే ఉంది కదా. हाँ, तो मैं पाप किया, फिर उसको कवर करने के लिए पुण्य किया, लेकिन फिर से मैं, क्योंकि मेरे अंदर वो वृत्ति है इसलिए मैं फिर से पाप करता हूँ. సో పాపం చేస్తున్నాను, పాపం యొక్క ఫలితాన్ని నిర్మూలించడానికి మళ్ళీ పుణ్యం చేశాను, కానీ పాపం చేసే ప్రవృత్తి అనేది అలానే ఉంది కాబట్టి మళ్ళీ పాపం చేస్తాను. तो वो तो परीक्षित महाराज बोलते हैं कि वो तो हाथी स्नान जैसा हो गया. जैसे हाथी नदी में जाता है, स्नान करता है, बाहर आके फिर से धूल उसके ऊपर डालता है. ఇది ఎలా అయిందంటే ఒక ఏనుగు స్నానం లాగా. ఏనుగు చెరువులో కానీ నదిలో వెళ్ళి స్నానం చేసుకుంటుంది మంచి శుభ్రంగా, బయటికి రాగానే మళ్ళీ మొత్తం ఇసుక అంతా వేసుకుంటుంది దాని ఒంటి మీద. तो बताए ऐसे प्रायश्चित करने से क्या फायदा हो? तो पाप करेगा पुण्य करेगा, पाप करेगा पुण्य करेगा, वो तो दुख भोगता ही रहेगा. సో ఇటువంటి ప్రాయశ్చిత్తంతో ఎటువంటి ఏ లాభం ఉంది? ఆయన పాపం చేస్తాడు, మళ్ళీ పుణ్యం చేస్తాడు, మళ్ళీ పాపం చేస్తాడు, మళ్ళీ పుణ్యం చేస్తాడు. ఈ విధంగా ఆయన దుఃఖంలోనే ఉంటాడు. ఎలా ఆయన ఉద్ధరింపబడతాడు? ఏం ఉపాయం లేదు ఇది అని చెప్తారు.
तो फिर सुखदेव गोस्वामी बताते हैं कि हाँ, इससे उसका कार्य नहीं बनेगा, उसको अपना शुद्धि करने के लिए तपस्या करना चाहिए, जाप करना चाहिए, ब्रह्मचर्य व्रत पालन करना चाहिए, मंत्र साधना करना चाहिए, योग करना चाहिए, ये सब बताया। ఆ తర్వాత సుఖదేవ్ గోస్వామి చెప్తున్నారు, అవును ఇది సరైనది, అందుకే ఆయన మనస్సుని శుద్ధి చేయనికి ఆయన తపస్సు ఆచరించాలి, బ్రహ్మచర్య వ్రతం పాటించాలి, జపం చేయాలి, ఎన్నో వ్రతాలు ఆచరించాలి, ఇవన్నీ చెప్తున్నారు. इस प्रकार से व्यक्ति को अपने आप को सत्व गुण में उठाना चाहिए। ఈ విధంగా ఈ తపస్సు ఆచరించడంతో ఆయన మెల్లమెల్లగా ఆయనను ఒక సత్వగుణంలో సిద్ధుడైలాగా తయారు చేయాలి, అంటే ఉద్ధరించాలి సత్వగుణం వరకు. लेकिन परीक्षित महाराज बताते हैं कि इससे तो ऐसा होगा कि ऊपर ऊपर से ऐसा दिखेगा कि अभी व्यक्ति शुद्ध हो गया है, लेकिन अंदर तो वो बना ही रहेगा पाप की वृत्ति। అలా చెప్పిన తర్వాత కూడా పరీక్షిత్ మహారాజ్ ఏమడుతున్నారు, దీంతో ఎలా అనిపిస్తుంది అంటే బయట తపస్సు ఆచరిస్తుంటే బయట నుంచి ఓ చాలా మంచి ఉన్నారని కనిపిస్తుంది, కానీ లోపల పాప ప్రవృత్తి అలానే ఉంది కదా, పాపం యొక్క బీజం అలానే ఉంది కదా అని అడుగుతున్నారు. जैसे कभी कभी कोई कोई संस्थाएं होती है वो नशाबंदी का प्रचार करती है। ఉదాహరణకు కొన్ని సంస్థలు ఉంటాయి, అవి ఏం ప్రచారం చేస్తాయంటే మనం ఈ నష అంటే ఈ మద్యపాన్, మత్తు పదార్థాలు స్వీకరించాలి ఆ విధంగా ప్రచారం చేస్తుంది. हाँ, तो जब हम वो प्रचार में आते हैं तो हमको अच्छा लगता है और हम छोड़ देते हैं। क्या अगर हमको कोई ऐसा बोलने वाला मिला कि ये मद्यपान खराब है या नहीं करो, नहीं तो ये होगा वो होगा, तो हम थोड़े समय के लिए छोड़ देते हैं। సో ఈ మత్తు పదార్థాలు స్వీకరించే అలవాటు ఉంటుంది. సో కొన్ని సంస్థల్లో వాళ్ళు ఏం ప్రచారం చేస్తారంటే ఇవి మీరు స్వీకరించకూడదు, ఇది మానేయాలి అని చెప్తే వాళ్ళ మాటల్లో విని మనం కూడా సరే మానేస్తాం, ప్రస్తుతం మానేస్తాం. और जैसे ही फिर हमारे ऐसे मित्रों से मिलते हैं जो शराब पीते हैं या तो सिगरेट पीते हैं, तो फिर से हम पीने लगते हैं। సో తాత్కాలికంగా అప్పుడు వాళ్ళు చెప్పినందుకు మానేస్తాం, కానీ తర్వాత ఏదో రోజు మళ్ళీ మనం అటువంటి మన యొక్క మిత్రులతో సాంగత్యం చేస్తే, అంటే వాళ్ళు ఈ చెడు అలవాటు ఉంది, మళ్ళీ అలవాటు వచ్చేస్తుంది, మళ్ళీ తాగడం మొదలవుతుంది. क्योंकि हृदय में वो था, तो बताए कि ये जो बांस होता है, बांस ऊपर से जला दिया तो ऊपर से जल जाएगा, लेकिन अंदर उसकी जड़ें तो अंदर ही रहती है। సో ఎందుకు మళ్ళీ ఆ చెడు అలవాటు మళ్ళీ వచ్చింది, ఎందుకంటే మన హృదయంలో ఆ పాప ప్రవృత్తి ఉంది కాబట్టి మళ్ళీ వచ్చేసింది. అదేవిధంగా ఇక్కడ ఉదాహరణ ఇస్తున్నారు, వెదురుని మీరు మొత్తం కాల్ చేస్తారు, అయినా బయట నుంచి కాల్ చేస్తే ఏమవుతుంది, దాని యొక్క వేర్లు లోపల ఉంటాయి, మళ్ళీ వేర్లు బయటకు వస్తే మళ్ళీ పెరుగుతుంది. అది वो लोग जा रहे हैं, अगर प्रसाद तैयार है तो हमको प्रसाद दे। नहीं, वो सब एक ही टीम है। अच्छा, जाने ही रहना। तो जैसे ही बारिश आएगी, ऊपर से बैम्बू, ऊपर से बांस जल गया था, लेकिन जैसे ही बारिश आएगी फिर से बांस निकल के आएगा। సో మనం వెదురు కాల్ చేస్తాము, అంటే బయట నుంచి చూస్తాం అంతా కాలిపోయింది, కానీ తర్వాత మళ్ళీ వర్షం వస్తే మళ్ళీ పెరుగుతుంది, అది మళ్ళీ వేర్లు బయటకు వస్తాయి. तो इसलिए फिर जब परीक्षित महाराज ने ऐसा बताया तो सुखदेव गोस्वामी बताते हैं कि केचित केवल या भक्त्या वासुदेव परायण अगंगुन्वंती कार्स्नेय निहारिक भास्कर। तो खाली एकमात्र जो वासुदेव कृष्ण के शुद्ध भक्त है, वो ही लोग एक पापमय जीवन से मुक्त हो सकते हैं और शुद्ध हो सकते हैं। तो తర్వాత చివరికి సుఖదేవ్ గోస్వామి ఇలా చెప్తున్నారు, ఎవరైతే వాసుదేవ కృష్ణుడు యొక్క శుద్ధ భక్తి ఆచరిస్తారో అలాంటి వాళ్ళే ఈ పాప ప్రవృత్తి నుంచి పూర్తిగా ముక్తులు అవుతారు. और कोई नहीं हो सकता, వేరెవరు వాళ్ళు పాప ప్రవృత్తి నుంచి ముక్తులు కాలేరు. और वो भक्त कैसे शुद्ध हो जाते हैं, जैसे सुबह में सूर्य उगने से ही जो कोहरा होता है, वो अभी तो सूर्य पूरा नहीं आया, अभी तो बाहर निकलने की तैयारी है, ऐसे ही कोहरा भाग जाता है. అది పాప ప్రవృత్తి ఎలా పోతుందంటే, ఉదాహరణకు ఉదయమే సూర్యుడు ఉదయించే సమయంలో, అంటే సూర్యుడు ఇంకా పూర్తిగా రాలేదు, ఉదయిస్తుంది, అప్పుడే అరుణోదయం అయింది, ఆ యొక్క ఉన్న వెలుగుతోనే మొత్తం రాత్రి చీకటి ఇంకా మంచు అంతా కూడా వెళ్ళిపోతుంది. हाँ, तो इसी प्रकार से कोई भक्ति करने लगता है तो भक्ति की शुरुआत करने से उसके जीवन में जो भी सब अशुभ है, जो भी पापमय है, वो सब कुछ ऐसे ही भाग जाता है. అదే విధంగా ఒక వ్యక్తి ఈ భక్తి
ఆచరించడం ప్రారంభించడంతోనే ఆయన జీవితంలో ఉన్న అన్ని అశుభాలు, అన్ని పాపమయ ప్రవృత్తులు అన్నీ కూడా తొలగించిపోతాయి. कृष्ण सूर्य सम माया होय अंधकार जहाँ कृष्ण तहाँ नाही मायार अधिकार. अनोर కృష్ణుడు సూర్యుడు లాంటి వాడు, ఈ మాయ అనేది అంధకారం, చీకటి. సో ఎప్పుడైతే సూర్యుడు ఉదయిస్తుందో, సో కృష్ణుడు వచ్చారంటే ఈ మాయ అనేది అంధకారం తొలగించిపోతుంది. हाँ, फिर सुंदर कथा बताते हैं उधर, इसको समझाने के लिए सुखदेव गोस्वामी. సో ఈ విషయాన్ని వివరించడానికి ఒక మంచి కథ చెప్తున్నారు సుఖదేవ్ గోస్వామి. एक बार एक ब्राह्मण का लड़का था जो उसके पिताजी ने उसको वन में भेजा था पूजा के लिए, पुष्प लाने के लिए. సో ఒకసారి ఒక బ్రాహ్మణ కుమారుడు, ఆయనకు వాళ్ళ తండ్రి బ్రాహ్మణుడు ఆయనను పంపిస్తున్నారు వనానికి, పూజ కోసం, భగవంతుడి సేవ కోసం పుష్పాలు తీసుకురమ్మని వనానికి పంపించారు. उसका नाम था अजामिल. ఆయన పేరు అజామిల. तो वो पुष्प लेके आ रहा था पूजा के लिए, तभी उसने देखा कि वन में एक शूद्र और एक वेश्या एक दूसरे को आलिंगन कर रहे थे और इस प्रकार पापमय जीवन में लिप्त थे. ఆయన వనానికి వెళ్ళాడు పువ్వులు తీసుకురానికి. అప్పుడు దారిలో ఒక శూద్రుడిని చూస్తున్నాడు. ఆయన ఒక వేశ్యతో కలిసి ఈ पापमय ఆలింగనం చేస్తూ ఈ పాపకమైన కార్యాలని చేస్తున్నాడు అనమాట. అది చూశాడు. तो क्योंकि वो ब्राह्मण था और उसको सब ज्ञान था, इसलिए तुरंत उसने अपनी दृष्टि हटा लिया. ఆయన బ్రాహ్మణుడు, ఆయనకు అంత జ్ఞానం ఉంది కాబట్టి అది చూడగానే వెంటనే ఆయన చూపుని మలిచేశాడు అక్కడ నుంచి. और तुरंत घर की ओर आ गया. వెంటనే ఇంటికి వచ్చేసాడు. लेकिन एक बार वो छाप उसके दिमाग में चली गई थी. కానీ ఏమైంది, ఇంటికి వచ్చాడు కానీ ఆ యొక్క छवि ఇప్పుడు ఏదైతే చూశాడో ఆ యొక్క మనసులో ఉండిపోయింది. और बारंबार फिर वो उसको याद आता था. సో మళ్ళీ ఆయనకు అదే గుర్తు వస్తుంది. और फिर वो बारंबार याद आने से उसकी आसक्ति हो गई उसमें. సో మళ్ళీ అదే గుర్తు వస్తుంది కాబట్టి దాని పట్ల ఆయన మనస్సు ఆసక్తి అయిపోయింది. देखिए, उसने खाली एक बार देख के दृष्टि हटा लिया और इतना प्रशिक्षित था, फिर भी वो उससे नहीं बच पाया. ఆయన ఎంతో శిక్షణ పొంది ఉన్నాడు బ్రాహ్మణత్వంలో, అయినప్పటికీ ఒక్కసారి చూడడంతోనే ఆయన మనస్సుని ఆయన నియంత్రించలేకపోయాడు. और हम जो आधुनिक समाज में रह रहे हैं, हर समय ऐसे बिलबोर्ड, टीवी पर, न्यूज़पेपर में, सब जगह में ऐसे ही दृश्य दिखते हैं. కానీ ఇప్పుడు మనం ప్రస్తుతం జీవిస్తున్న ఆధునిక కాలంలో ప్రతి చోట్ల ఈ యొక్క బిల్ బోర్డ్స్లో, లేకపోతే టీవీలో, లేకపోతే వార్తాపత్రికలో ఇవన్నీ చిత్రాలే మనకు కనిపిస్తూ ఉంటాయి, అశ్లీలమైన చిత్రాలు. तो हमारी क्या आशा है कि हम कैसे बचे? ఇప్పుడు మనకు ఎటువంటి ఉపాయం, మనం ఎలా దీని నుంచి బయటపడగలము? तो फिर आगे बताते हैं कि वो आसक्ति के कारण वो वेश्या को उसने ढूंढ निकाला और वो वेश्या को घर में लेके आया. సో ఆ యొక్క విషయంతో ఆయన ఆసక్తుడైపోయాడు. తర్వాత ఆ ఆసక్తి వల్ల ఆయన వేశ్యాన్ని కనిపెట్టేసి వేశ్యాన్ని ఇంటికి తీసుకొచ్చాడు. और फिर उसकी सुंदर सुशील पत्नी थी, उसको घर से निकाल दिया. ఇంట్లో ఆయనకు భార్య ఉంది, మంచి సద్గుణాలు కలిగిన మంచి భార్య. ఆమెను బయట పంపించేసి వేశ్యాన్ని ఇంటికి తీసుకొచ్చాడు. धीरे धीरे माता पिता को निकाल दिया. అలా మెల్లమెల్లగా తల్లిదండ్రులు కూడా తరిమేశారు. जितना घर में धन संपत्ति था सब उसके ऊपर खर्च कर दिया. ఇంట్లో ఎంత అయితే ధనం ఉందో, సంపత్తి ఉందో అంతా కూడా ఆ వేశ్య మీద వెచ్చించాడు. अभी भी वेश्या के लिए वेश्या संतुष्ट नहीं हुई तो वो चोर डाकू सब बन गया. ఇంకా కూడా ఆ వేశ్య సంతృష్టిగా లేదు, సంతృప్తి పొందలేదు. ఆయన పెద్ద దొంగ దోపిడీదారులాగా తయారైపోయాడు. और ये सब करते करते उसके हाथ से एक अच्छा कार्य हुआ. సో ఇవన్నీ పాపకార్యాలు నిమగ్నం అయిపోయాడు. అవన్నీ పాపకార్యాల్లో ఒక్క మంచి పని చేశాడు మాత్రం. क्योंकि उसके अच्छे संस्कार थे तो उसने उसके बहुत सारे बच्चों में से एक सबसे जो छोटा बच्चा था उसका नाम नारायण रख दिया. ఆ మంచి కార్యం ఏంటంటే, ఎందుకంటే చిన్నప్పటి నుంచి మంచి శిక్షణ ఆయనకు ఉంది, సంస్కారం అనేది ఉంది కాబట్టి ఆ యొక్క ప్రభావంతో ఆయనకు పుట్టే పిల్లలలో చివరి కుమారుడికి ఆయన నారాయణ అని పేరు పెడతాడు. तो हर समय वो इस प्रकार से, जब वो छोटा बच्चा है वो 80 साल की उम्र में हुआ था. ఆ యొక్క చిన్న కుమారుడు ఆయన ఎప్పుడు పుట్టాడు, అప్పుడు ఆయన వయసు 80 సంవత్సరాలు ఉంది. అంటే ఈయన వయసు, అజామిల వయసు 80 సంవత్సరాలు.
तो उस समय में वो जब भी उसको पुकारता था, नारायण इधर आओ, नारायण खा लो, नारायण सो जाओ, इस प्रकार से पुकारता था। సో ఎప్పుడైతే ఆయన చిన్న పిల్లోడిని పిలుస్తున్నాడో సో నారాయణ్ ఇక్కడ రా, నారాయణ్ ఇది తిను, నారాయణ్ అది చేయి అని నారాయణ నారాయణ పిలుస్తూ ఉన్నాడు. इस प्रकार से नारायण नारायण बोलने से वो शुद्ध हो गया। ఈ విధంగా నారాయణ నారాయణ పలుకుతూ ఉంటే ఆయన పవిత్రమైపోయాడు. तो इसके कारण क्या हुआ, जब अंतिम समय आया, సో ఈ విధంగా ఏం జరిగింది, ఎప్పుడైతే ఆయనకు అంతకాలం వచ్చిందో అప్పుడు तो उसने देखा, क्योंकि उसने पूरा जीवन पाप कार्य किया था, इसलिए उसने देखा यमदूतों को। జీవితాంతం పాపకార్యాలు చేశాడు, అందుకే అంతకాలంలో ఆయన ఎవరిని చూస్తున్నాడు, యమదూతలు వచ్చారు. किसको देखा, यमदूतों को। యమదూతల్ని చూశారు ఆయన. और वो यमदूत, जो व्यक्ति जितना ज्यादा पापी होता है उतने खतरनाक दिखते हैं। ఆ యమదూతలు కూడా ఆ వ్యక్తి ఎంత ఎక్కువ పాపం చేస్తాడో అంత భయంకరంగా కనిపిస్తారు వాళ్ళు. तो उसके सामने इस प्रकार से यमदूत प्रकट हुए कि उसको उधर ही मलमूत्र त्याग हो गया। ఈ విధంగా ఆయన ముందు యమదూతలు ఎంత భయంకరంగా కనిపించాలంటే ఆ భయంతో అక్కడే ఆయన మలమూత్రాలన్నీ వదిలేశాడు అనమాట. और वो भय के कारण, ओ जब हम भय में होते तो किसको बुलाते हैं, हमको जो सबसे प्रिय व्यक्ति होता है उसको बुलाते हैं। సాధారణంగా మనం చాలా భయంకర పరిస్థితిలో ఉంటే ఎవరిని మనం పిలుస్తాము, ఎవరైతే మనకు చాలా దగ్గర ఉంటారో వాళ్ళని మనం ముందు గుర్తు చేస్తాము. सामान्यतः सब लोग माँ माँ ऐसे करते हैं, नहीं तो पिता पापा ऐसे बोलते हैं। సామాన్యంగా ఏదైనా భయంకర పరిస్థితిలో అమ్మ అని మనం పిలుస్తాం. तो उसको अम्मा तो थे नहीं, तो नारायण उसका बेटा था छोटा, तो उनको बुलाता है नारायण। సో ఆయన అప్పుడు ఆయనకు అమ్మ ఎవరు లేరు, కానీ నారాయణ చాలా ప్రియమైన పిల్లోడు నారాయణ అని పిలిచాడు అప్పుడు. तो जैसे ही उसने नारायण बोला और ये 4 अक्षर नारायण, उसके मुंह से 4 अक्षर निकले। ఎప్పుడైతే ఆయన నారాయణ పలికాడు, ఈ 4 అక్షరాలు నారాయణ, ఎప్పుడైతే నారాయణ అని పలికాడో वे तुरंत भगवान के दूत विष्णु दूत उधर प्रकट हो गए। వెంటనే అప్పుడు భగవంతుడి యొక్క దూతలు విష్ణు దూతలు అక్కడ ప్రకటమయ్యారు. और उन्होंने यमदूतों को तलवार से बोला सावधान। అప్పుడు వెంటనే విష్ణుదూతలు అక్కడ ప్రకటమై యమదూతలకి ఖడ్గం చూపించి ఆగండి అని చెప్పారన్నమాట. आप इसको नहीं ले जा सकते, మీరు ఈయనను తీసుకెళ్ళలేరు, इसके ऊपर आपका कोई अधिकार नहीं है। ఈయన మీద మీకు ఏ అధికారం లేదు అని చెప్తున్నారు. तो वो लोग यमदूत डर गए। అప్పుడు యమదూతలు వాళ్ళని చూసి భయపడ్డారు. अरे ये कौन है, వీళ్ళెవరు, ये कहाँ से आए, ఎక్కడి నుంచి వస్తున్నారు, ये विष्णु के जैसे दिखते हैं। వీళ్ళు చూస్తే భగవంతుడు విష్ణులాగా ఉన్నారు, इनकी आवाज तो पूरी चारों ओर गूंज रही है। వీళ్ళ గొంతు మొత్తం అన్ని చోట్ల వ్యాప్తి అయి ఉంది. तो उन्होंने अजामिल को जबरदस्ती पाश में बांधा हुआ था तो छोड़ दिया। సో వాళ్ళు యమదూతలు అప్పటికే అజామిల్ని కట్టేసి పట్టుకో ఉన్నారు, కానీ వాళ్ళని చూసి వదిలేశారు. और उनके बीच में भी वार्तालाप होता है। అప్పుడు యమదూతలు ఇంకా విష్ణుదూతల మధ్యలో సంభాషణ జరుగుతుంది. तो यमदूत पूछे कि आप लोग कौन हो। యమదూతలు వాళ్ళని చూసి అడిగారు మీరెవరు. तो उन्होंने बोला हम भगवान विष्णु के सेवक हैं। వాళ్ళు చెప్తున్నారు మేము భగవంతుడు విష్ణు యొక్క సేవకులము. तो यमदूत बोले कि आप भगवान विष्णु के सेवक हो के हमको ये धार्मिक कार्य में क्यों रोक रहे हैं। అది వినగానే యమదూతలు అడుగుతున్నారు మీరు భగవంతుడి యొక్క సేవకులై మేము కూడా ఇక్కడ ధార్మిక కార్యం చేస్తున్నారు, మాకెందుకు ఆపుతున్నారు మీరు. हम ये पापी को उसके पाप के सजा दे रहे हैं, उसमें आप बीच में क्यों आ रहे हैं। ఇప్పుడు ఈ పాపి వ్యక్తి ఈయనకు మేము ఆయన తగ్గట్టు శిక్ష వహించడానికి తీసుకెళ్తున్నాము, మీరు ఎందుకు ఆపుతున్నారు. तो भगवान के सेवक बोलते हैं आपको, आप धर्मराज के सेवक होते हुए भी आपको धर्म क्या है वो पता नहीं है। అప్పుడు విష్ణుదూతలు ఏం చెప్తున్నారు, మీరు ధర్మరాజ్ యమరాజు యొక్క సేవకులు ఉన్నారు, అయినప్పటికీ మీకు ధర్మం అంటే ఏంటో అర్థం కావట్లేదు. इसने एक बार भगवान का नाम लिया है, अभी इसके ऊपर आपका अधिकार नहीं हो सकता, इसके वो सब पापों से मुक्त हो गया है। ఆయన ఇప్పుడు ఒక్కసారి భగవంతుడి యొక్క నామం పలికినందుకు ఇప్పుడు ఆయన అన్ని పాపాల నుంచి విముక్తుడైపోయాడు, ఈయన మీద మీకు ఎటువంటి అధికారం లేదు. तो इसलिए अभी आप इसको नहीं ले जा सकते, आप जाइए, हम इसको ले जाएंगे। అందుచేత మీరు ఈయనను తీసుకెళ్ళలేరు, మీరు వెళ్ళిపోండి, ఈయనను మేము తీసుకెళ్తాము అని చెప్పి. तो फिर यमदूतों को खाली हाथ वापस जाना पड़ता है और अजामिल को विष्णुदूत ले जाते हैं। అందుచేత యమదూతలు అలానే వెళ్ళిపోతారు,
అజామిల్ విష్ణుదూతలతో పాటు వెళ్తారనమాట. फिर उसको हरिद्वार ले जाते हैं, उधर ज़्यादा भक्ति करके फिर भगवान के धाम में जाते हैं अजामिल. అక్కడ నుంచి ఆయనను హరిద్వార్ తీసుకెళ్ళి అక్కడ భక్తియుక్త సేవలో ఆయన అభ్యసించిన తర్వాత అప్పుడు భగవద్ధామని తీసుకెళ్తారు. और यमदूत वापस जाके यमराज को पूछते हैं. తర్వాత ఇప్పుడు యమదూతలు యమరాజ్ దగ్గర వెళ్ళి ఇలా అడుగుతున్నారు. यमदूत बोलते हैं कि हम आज तक ऐसे समझते थे कि आपके ऊपर कोई नहीं है. సో యమదూతలు చెప్తున్నారు యమరాజ్తో, ఇంతవరకు ఇప్పుడు వరకు ఏమనుకున్నామంటే మీ పైన ఇంకెవరు లేరు. समय యస్ యూ కెన్ స్టాప్ హియర్, విల్ హ్యావ్ ఆరతి. ओके. तो इस प्रकार से भगवान का नाम इतना पावनकारी है. कोई व्यक्ति कितना भी पापी हो, कुछ भी हो, अगर भगवान के नामों का उच्चारण करता है तो वो भगवान के धाम में जा सकता है. तो सबको विनती है, आप लोग नियमित यहाँ आइए, हरे कृष्णा महामंत्र कीर्तन कीजिए. घर में भी हरे कृष्णा कीर्तन कर सकते हैं. यहाँ माला है वो सब जपिए. और ऐसी बहुत सारी कथाएं श्रीमद् भागवतम में है. तो यहाँ श्रीमद् भागवतम भी ऊपर अवेलेबल है, आप उसको खरीद सकते हैं. ఈ కథతో మనం అర్థం చేసుకోవచ్చు భగవంతుడి యొక్క నామం యొక్క మహిమ. భగవంతుడి యొక్క నామం ఉచ్చరిస్తే చాలు మనం ఈ సంసారం నుంచి ఉన్న అన్ని సమస్యలు బంధనం నుంచి బయటపడి భగవంతుడి యొక్క స్వధామానికి మనం తిరిగి వెళ్ళొచ్చు. అందుచేత ఈ యొక్క హరే కృష్ణ మంత్రం మీరందరూ ఉచ్చరించండి. ప్రతిరోజు కానీ వారం వారం ఒక్కసారైనా ఇక్కడ రండి, ఈ యొక్క భజన కీర్తనలో సేవలో పాల్గొనండి. ఈ యొక్క ఇట్లాంటి కథ లాగా ఒకటే కాదు, ఎన్నో కథలు శ్రీమద్ భాగవతంలో ఉన్నాయి. మన దగ్గర శ్రీమద్ భాగవతం గ్రంథాలు ఉన్నాయి. ఎవరి దగ్గర తెలియో మీరు తీసుకెళ్ళండి, చదివిన వాళ్ళు చదవచ్చు. तो अंदर కూడా हरे कृष्ण मंत्र कीर्ति. उसमें सब कथाएं कुर्मा भगवान की, नरसिंह भगवान की, वराह भगवान की और राम लीला, कृष्ण लीला, सब कुछ उसमें वर्णन है. तो आप लोग कृपया देखिए, अभी नहीं तो बाद में भी घर में बसाइए भागवतम को. సో ఈ విధంగా శ్రీమద్ భాగవతంలో అన్ని కథలు ఉన్నాయి. భగవంతుని యొక్క వివిధ అవతారాలు, కూర్మ, నరసింహ, వామన, బలరామ, మత్స్య, శ్రీరామచంద్రుడు, ఇవన్నీ లీలలు భాగవతంలో పూర్తిగా వివరించబడ్డాయి. అందుకే మీరు అందరు తీసుకెళ్ళి భాగవతాన్ని మీ ఇంట్లో స్థాపించండి. तो हमारे घर में टीवी है, वो हमको नरक में ले जाने वाला है, और ये भागवतम है वो हमको भगवान के धाम में ले जाने वाला है. మన ఇంట్లో ఉన్న టీవీ మనకు నరకాన్ని తీసుకెళ్తుంది, కానీ భాగవతం ఇంట్లో ఉంటే మనకు భగవద్ధామాన్ని తీసుకెళ్తుంది భాగవతం. तो एकदम से टीवी नहीं छोड़ पा रहे, छोड़ देना चाहिए, फेंक देना चाहिए, लेकिन नहीं छोड़ पा रहे तो मैं कुछ नहीं कह रहा, लेकिन कम से कम भागवतम ले जाइए आपके घर में. आप भागवतम खाली घर में ले जाएंगे तो समझ लीजिए आपका अगला जीवन सफल. మీ ఇంట్లో టీవీ ఉంది, చెప్పాలంటే టీవీ తీసుకొని బయట పడేయాలి మీరు. కానీ మీరు ఒకవేళ చేయలేకపోతే, ఈ మాట వినకపోతే నేనేం చెప్పాను, కనీసం భాగవతం తీసుకెళ్ళండి. జస్ట్ ఈ భాగవతం పుస్తకాలు మీరు ఇంట్లో తీసుకెళ్ళి పెడితే చాలు, నిశ్చయంగా ఏం సందేహం లేకుండా మీ యొక్క వచ్చే జీవితం సఫలమైపోయింది. हरे कृष्णा. तो आप लोग देख सकते हैं बाद में यहाँ पर भागवतम 12 स्कंद है, वो फोटो के सहित, सब चित्र सहित, भगवान की लीलाओं सहित बहुत सुंदर वर्णन है उसमें. తర్వాత మీరు చూడొచ్చు ఈ భాగవతం గ్రంథం అన్ని పుస్తకాల్లో భగవంతుని యొక్క లీలలు చిత్రపటాలతో అన్ని చక్కగా వివరించబడి ఉన్నాయి. మీరు అందరూ తీసుకెళ్తే చాలా బాగుంటుంది. హరే కృష్ణ. ఇప్పుడు ఆరతి కార్యక్రమం ఉంటుంది, అందరూ కీర్తనలో పాల్గొనండి. భగవంతుడికి